మంచి ముహూర్తం చూసుకొని పనులు చాలు చేస్తారు ఎవరైనా. కానీ కొన్నిసార్లు అనుకోని తక్లీఫ్లు వచ్చినాడు ఇట్లనే అయిపోతాయి. మళ్ళా చాలు చేద్దామంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పబ్లిక్కే కాదు, లీడర్లు షురూ చేసిన సుత గట్లనే అవుతుంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే రాజకీయం ఎప్పుడెట్లా మారేది తెలియదు, ఎవరెంత కాలం కుర్చీలు ఉండేది చెప్పలేం. ఆంధ్రలా సేమ్ గదే నడిచిందుల్లా. సారు మొక్కుతాంది పుట్ట అనుకునేరు. అమరావతి మట్టి చంద్రన్న పవర్ల ఖర్చుడేయాల్సాం రాజధాని మీదనే నజరేసిండు. మళ్ళా సీఎం సీట్ల గూకోక ముందుకే సర్కార్ పెద్ద ఆఫీసర్ ఆర్డర్ వేస్తే అప్పట్లో శంకుబండేసిన జాగకొచ్చి మట్టికి దండం పెట్టి పనులు సగబెట్టే కార్యం ముంగటేసుకున్నాడు. పాత నక్షలు బయటికి తీసిండ్రు, ఎట్లా కట్టాలనే ఆలోచన చేస్తారు. ఇమీడియట్ గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్ లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమని చెప్పారు. రాష్ట్రాలు ఏర్పడ్డాక ఆంధ్రాకు అమరావతి రాజధాని కట్టిస్తా అని మోడీ సార్ను విలువనంపి జోరుగా కార్యం చేసి డిజైన్ల మీద డిజైన్లు చెక్కించి పనులు చాలు చేసిండు చంద్రాల సారు. రాజధాని కడతామంటే రైతులు సుత 100 ఎకరాలు భూములు ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్ల కోటర్స్ కట్టుడు దగ్గర పడి ఉండే. ఇంతలోనే ఎలక్షన్లు వచ్చి జగనన్న గెలవంగానే ఒక్క రాజధాని చాలదని మోడీటి ముచ్చట ముంగటేసిండు. భూములు ఇచ్చిన రైతుల పోరాటం కోర్టు కేసులతోటి ఆగింది. మొన్న గెలిస్తే విశాఖపట్నంకి వెళ్లే ఏలుబడి చేస్తా అని మాటిస్తే ప్రతిపక్ష హోదా సుతరాలే. రాజధాని కట్టే భాగ్యం మళ్ళా నాకే వచ్చిందని పనులు షురూ చేస్తున్నాడు చంద్రన్న. ఎల్లుండే సార్ ప్రమాణ స్వీకారం. కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్క్ కాడ పొద్దుగాల 9:27 ముహూర్తం. ప్రధానమంత్రి సార్ కూడా వస్తుండు. మంత్రి పదవులు 3 పార్టీలు ఎవరికెన్ని అనే చర్చలు నడుస్తున్నాయి. ఇక చూడాలి మరి పవన్ కళ్యాణ్ సార్ మంత్రి పదవి తీసుకుంటాడో.